ప్రతిరోజు 2000కు పైగా కొత్త వాహనాలు రోడ్లపైకి. ట్రాఫిక్ జామ్, వాయుష్యకాలంతో నగరవాసుల ఉక్కిరి బిక్కిరి. జనాభాకు అనుగుణంగా జరగని రోడ్ల విస్తరణ, వసతుల కల్పన, క్షేత్రస్థాయి పరిశీలనను పట్టించుకుని అధికార యంత్రాంగం సిటిజన్ కు శాపంగా మారుతున్న సర్కార్ పర్యవేక్షణ లోపం అని చెప్పేసి కూడా మనిషికో వాహనం, కోటికి చేరువైన వెహికల్స్. గ్రేటర్ లో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మహానగరంలో జనాభా సుమారు 1,40,00,000 ఉంటే వాహనాల సంఖ్య కోటికి చేరింది. వీటికి తోడు నిత్యం బయట నుంచి నగరానికి 30,000 వరకు వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. నగరంలో ప్రతిరోజు 1,500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నట్టు ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి. అంటే సగటున ఒక్కో మనిషికి ఒక్కొక్క వాహనం ఉంది. అంటే హైదరాబాద్ లో 1,40,00,000 మంది జనాభా ఉంటే కోటి దాకా వాహనాలు ఉన్నాయంట, వెహికల్స్. అంటే దీన్ని బట్టేంది, ఒక రోజు కూడా నగరంలో ప్రతి 1,500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. దాదాపు 1,500 నుంచి 2,000 కొత్త వాహనాలు, కారే కావచ్చు, బండ్లే కావచ్చు, 2 వీలర్ 4 వీలర్, మొత్తం కంప్లీట్ గా కాలుష్యం అయిపోతుంది. ఇంకొకటి, ఇవే కాకుండా బయట నుంచి, అంటే బయట రాష్ట్రాల నుంచి ఎగుమతులు దిగుమతుల గురించి మళ్ళీ ఒక 30,000 వాహనాలు వస్తుంది ఒక రోజుకి. ట్రాఫిక్ జామ్, వాయుష్యకాలంతో నగరాలు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్న అందరు తెలిసిన విషయమే. దానికన్నా జనాభాకు అనుగుణంగానైనా రోడ్లు ఏమైనా భారీగా విస్తరణ చేసిరా అంటే అది లేదు. అది ఏయర్ కానీ ఫ్యూచర్ సిటీకి మాత్రం లక్షల కోట్లు ఖర్చు పెడతా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చెప్తాడు.